వస్తే తెలంగాణలో కూడా భారత్ సమ్మిట్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి నెలకొల్పడమే భారత్ సమ్మిట్ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావడంతో భవిష్యత్తుకు ప్రయోజనాలు చేకూరుతాయంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భారత్ సమ్మిట్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తాను ఏంటి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, భారత్ సమ్మిట్ ఏర్పాటు గల కారణాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గత మా నాయకత్వం నెహ్రూ గారు, గాంధీ గారు ఏ విధంగానైతే అలీన ఉద్యమాలు, దేశాలు ఐక్యంగా ప్రపంచ శాంతి, ఒక ప్రగతిశీల భావాలు, ప్రజాస్వామికవాదం ఉండాలని కోరుకున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన అటువంటి ఒక 100 దేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అటువంటి వాతావరణం రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మా ఆలోచన ప్రపంచంలో ఈరోజు ప్రజాస్వామ్యం నిలవాలి, అందరూ కూడా శాంతిగా ఎవరి దేశాల్లో వాళ్ళు ఒక డెమోక్రటిక్ సిస్టంలో ముందుకు పోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, ప్రధానంగా అంటే హైదరాబాద్కి సంబంధించి ఈ సమ్మిట్ వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి వనగూరేటువంటి లాభం ఏంటి? తెలంగాణ ఈ దేశంలో చిన్న రాష్ట్రము, ప్రపంచ పటంలో తెలంగాణలో ఇటువంటి కార్యక్రమం జరగడం తెలంగాణకు డెఫినెట్లీ రేపు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దానివల్ల మనం తెలంగాణకు సంబంధించినటువంటి మంచి చెడు కూడా ప్రపంచంలో మనం జరుగుతున్న ప్రగతి కావచ్చు, లేకపోతే ఇక్కడ తిరుగుతున్నటువంటి వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఏది కానీ ఒక ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆలోచన వాళ్ళు కూడా చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రపంచంలో ఉన్న ప్రగతిశీల భావాలు, ప్రజాస్వామిక వాదం కలిగినటువంటి యొక్క దేశాల ప్రతినిధులతోటి ఒక దశను ఇవ్వాలనే ఆలోచనతో జరుగుతున్న సమావేశం ఇది. మన రాష్ట్రంకి ఏం ప్రయోజనం జరుగుతుందనే దానికంటే ఎక్కువ కూడా ప్రపంచంలో ఒక మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, స్వేచ్ఛ, సమానత్వం, శాంతి కాకుండా అంటే ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా, పెట్టుబడుల పరంగా ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉంది? సో దట్ ఈస్ అవర్ పార్ట్. అది దానికి పెద్ద మనం ప్రపంచ శాంతి, ప్రపంచంలో ఉండబడే ఒక పునరేకీకరణ, ప్రజాస్వామ్యవాదులకు వేదిక, దాని ద్వారా పక్కన అనేక కార్యక్రమాలకు ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మీరు చెప్పిన అంశాలన్నీ ఓకే. అయితే యువతకు సంబంధించి మీరు విద్యార్థి సంఘాల నాయకునిగా పనిచేశారు. అది యువతకు సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది సార్? ఈరోజు యువతకు సంబంధించినటువంటి అంశము చర్చ ఉంది. దానిలో నేను కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావడం వల్ల అంటే సీనియర్లు, యువత రెండు కొత్త రక్తం ఎప్పుడు కూడా అది రాజకీయం కానీ వ్యాపారం కానీ ఏ వ్యవహారమైనా రావాల్సిందే. అందులో రాజకీయాల యువత విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి వచ్చినట్టయితే కొంత ఎఫిషియన్సీ కావచ్చు, కొంత ఇంకా ప్రోగ్రెసివ్ ఐడియాతో ముందుకు పోతారు. కాబట్టి విద్యార్థి సంఘ రాజకీయాలు, విద్యార్థి సంఘ ఎన్నికలు, అదేవిధంగా యువత పాత్ర భవిష్యత్ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ శాంతి, ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల పట్ల ఏ విధంగా భాగస్వామ్యం తీసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేలా యువత రాంగ్ ఐడియాల మార్గద్రవ్యాలకు అలవాటు కాకుండా ఎట్లా ఉండాలి, దేశ యువతను ఏ విధంగా ఆ దేశ ప్రయోజనాల కొరకు, ఏ రాష్ట్ర యువత ఆ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ విధంగా పనిచేయాలనేటువంటిది ఒక అవుట్పుట్ రావడానికి కొరకు చర్చ ఉపయోగపడుతుంది. ఏఐసిసి నుంచి ఎవరు రాబోతున్నారు? రాహుల్ గాంధీ వస్తున్నారా లేదా? ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటన ఉన్నట్టుంది. ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉన్న జమ్మూ కాశ్మీర్ అనే సంఘటన చాలా అత్యంత ప్రాధాన్యత, తీవ్రమైనది. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి తప్పకుండా ఇక్కడికి వస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ సంస్కృతితో పాటు చిన్న రాష్ట్రంగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా కూడా ప్రపంచ దేశాలకు అంటే శాంతి, సమానత్వానికి సంబంధించి కావచ్చు, సమన్యాయానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నిటిపైన చర్చ జరుగుతుంది. మరోపక్క యువతకు పెద్దపీట వేసే అంశానికి సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా వివిధ రంగాల్లో ప్రపంచంలో యువతకు పెద్దపీట వేసే రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ముందుకు పోతున్న నేపథ్యంలో కూడా దానిపైన ఈరోజు మంత్రి మాట్లాడబోతా ఉన్నారు. మొత్తం మీదైతే తెలంగాణ ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టు ఈ యొక్క భారత్ సమ్మిట్కి సంబంధించి అయితే చెప్పవచ్చు.